వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్కు చేరుకున్నారు. తెనాలిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ జగన్కు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఐతానగర్లోని జాన్ విక్టర్ కుటుంబాన్ని మరికొద్దిసేపట్లో ఆయన పరామర్శించనున్నారు. ఇటీవల నడి రోడ్డుపై యువకులను పోలీసులు చితకబాదారు. నడి రోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత యువకుడు జాన్ విక్టర్ను జగన్ మరికొద్దిసేపట్లో పరామర్శించనున్నారు. ఇద్దరు దళిత యువకులు, ఓ మైనారిటీ యువకుడిని తెనాలి ఐతానగర్లోని పోలీసులు బహిరంగంగా హింసించిన వీడియో గత నెల 25న వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర సంచలనం రేకెత్తించింది. పోలీసుల రాక్షస ప్రవృత్తిని అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండించారు. అయితే పోలీసులు చట్టాన్ని బహిరంగంగా చేతుల్లోకి తీసుకుని ముగ్గురు యువకుల్ని రాక్షసంగా హింసించిన ఘటనపై చర్యలు తీసుకోకపోగా రాష్ట్ర హోంమంత్రి పోలీసులనే సమర్థించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కార్తీక్, తెనాల్లో జరిగినటువంటి ఐతానగర్లో జరిగినటువంటి దారుణ ఘటన సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్ తెనాలి చేరుకున్నారు. ముఖ్యంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ తెనాలి టౌన్ లో కూడా జగన్ చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే జాన్ విక్టర్ నివాసానికి జగన్ చేరుకోబోతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు జగన్ దగ్గరకు వెళ్లి ఎదురెళ్లి ఆయన్ని తోడుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు తెనాలిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యంత దారుణంగా జరిగినటువంటి ఘటన. ముఖ్యంగా పోలీసులు చట్టాన్ని చేతుల్లో తీసుకుని ఏకంగా శిక్షలు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా జనం ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, అసలు ప్రభుత్వం ఉందా లేదంటే తాలిబాన్ల పరిపాలన ఏమైనా జరుగుతుందా అనేటువంటి ఒక అనుమానం కూడా కలిగే రీతిలో ఇక్కడ పోలీసులు వ్యవహరించారు. ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ జాతీయ ఎస్సీ కమిషన్ కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపింది. ముగ్గురు యువకులు ఎవరైతే ఉన్నారో ముగ్గురులో ఇద్దరు దళిత యువకులు కాగా మరొకరు మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి యువకుడు. వీరు ముగ్గురు కూడా అత్యంత దారుణంగా రోడ్డు మీద పడేసి వారిని అరికాళ్లలో కొట్టినటువంటి వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరోవైపు మానవ హక్కుల సంఘం కూడా దీని మీద చాలా సీరియస్ అయింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు అటు మానవ హక్కుల కమిషన్ తో పాటు జాతీయ ఎస్సీ కమిషన్ కూడా కలిసి కంప్లైంట్స్ కూడా ఇచ్చిన నేపథ్యంలో వారు ఇప్పటికే ప్రాథమికంగా సమాచారం తెలుసుకోవడంతో పాటు విజువల్ ను కూడా చాలా స్పష్టంగా వారు చూశారు. జరిగినటువంటి అన్యాయాన్ని, దారుణ ఘటనను చూసిన తర్వాత వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు ఒక ఆందోళన కూడా గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్నటువంటి మొత్తం పరిస్థితుల మీద ఒక నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా ఈ గాయపడినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ జరుగుతున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకున్నటువంటి ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఎందుకంటే ఆ ముగ్గురు యువకుల మీద గతంలో కేసులు ఉన్నాయంటూ చెప్తున్నారు. ఓకే, కేసులు ఉంటే కనుక దానికి చట్టపరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆ విధంగా చర్యలు చేపడితే దానికి ఎవరు కూడా వ్యతిరేకించరు, అభ్యంతరం ఎవరు కూడా వ్యక్తం చేయరు. కానీ అలా కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకుని ఏకంగా శిక్షలు కూడా విధిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక కోర్టులు ఎందుకు, అక్కడ దీని మీద న్యాయాలు అన్యాయాల మీద విచారణ జరపటాలు ఎందుకు, ఏమీ లేకుండా ఏకంగా పోలీసులే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మాత్రం ఎవరు జీర్ణించుకోవట్లేదు. ఇప్పటికే ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి కొంతమంది న్యాయమూర్తులు కానీ అట్లాగే న్యాయవాదులు సైతం జరిగినటువంటి పరిణామాన్ని చూసిన తర్వాత పోలీసుల తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి అనిత గాని ఎవరు కూడా ఈ పోలీసులను వెనకేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప కనీసం ఇంతవరకు ఆ ఇద్దరు సీఐల మీద కనీసం ఎలాంటి శాఖపరమైన చర్యలు కూడా తీసుకోకపోవడం చూస్తుంటే రానున్న రోజుల్లో ఇంకా దళితులకు అసలు ఈ రాష్ట్రంలో జీవించే హక్కు లేదు అనే దానికి ప్రభుత్వం సమర్థిస్తున్నట్టుగా వినిపిస్తుంది. ఎందుకంటే కనీసం ఇంత దారుణ ఘటన దేశవ్యాప్తంగా చర్చకి వెళ్లి తర్వాత జాతీయ ఎస్సీ కమిషన్ కానీ మానవ హక్కుల సంఘం కానీ తీవ్రస్థాయిలో స్పందిస్తున్నప్పుడు కనీసం ఆ చర్యలు కూడా తీసుకోలేదంటే అర్థం ఏంటి అనేది ఇప్పుడు ప్రతి చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే
ఖచ్చితంగా వారి మీద పోలీసు అధికారుల మీద శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేయాలనేది ప్రజా సంఘాల నుంచి కూడా ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. ఈ నేపథ్యంలో ఇప్పుడు జగన్ బాధిత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించుకుంటున్నారు. మరోవైపు నిన్న హోంమంత్రి కూడా మాట్లాడారు, వారు తప్పు చేశారు కాబట్టి శిక్షించారనేది. ఒక అడుగు పోలీసులు ముందుకు వేస్తే సస్పెండ్ అని కూడా ఆమె మాట్లాడారు. ఒక విధంగా దానికి సంబంధించి ఇప్పటికే ఇటు నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధంగా ఒక అడుగు ముందుకు 2 అడుగుల ముందుకు వేసుకుంటూ పోతే ఇక మిగతా వ్యవస్థలన్నీ కూడా దేనికి పూర్తిగా పోలీసుల చేతిలోనే ఈ వ్యవస్థలన్నీ కూడా పెట్టేయచ్చు కదా అనేటువంటి ఒక విమర్శలు ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా హోంమంత్రి తాము చేస్తుంది కరెక్ట్ అన్నట్టు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆమె ఏదైతే హోంమంత్రి అనిత మాట్లాడారో అనితకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలా చోట్ల తప్పులు చేశారు, ఘోరంగా గమనించినటువంటి పరిస్థితి ఉంది. మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడినటువంటి వ్యవహారాలు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేశారు. కూటమి పార్టీలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా దారుణాలు తెగపడ్డారు. మరి వారందరి మీద కూడా ఇట్లాగే రోడ్డు మీద తీసుకొచ్చి ఆ ఎమ్మెల్యేలను ఎందుకు కొట్టలేదు అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ప్రతి నోట ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. నిజానికి ఈ ముగ్గురు యువకులు చేసినటువంటి పని గతంలో వారి మీద చిన్న చిన్న పెట్టి కేసులు అయితే ఉన్నమాట వాస్తవమే, దాన్ని ఎవరు కూడా కాదంటారు. మరి అంతకంటే దారుణమైన ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో ఆ ఘటనలకు పాల్పడినటువంటి జనసేన అట్లాగే ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకుల మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఈ విధంగా రోడ్డు మీద పెట్టి అరికాలలో కొట్టలేదు అనేటువంటి ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు. అట్లాగే హోంమంత్రి కూడా ఇంతవరకు నోరు మీదకి మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపట్లేదు. అంటే వారికి ఒకరు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చేసినా సరిపోతుంది అనేటువంటిది హోంమంత్రి అనిత మాటల్లో చూస్తుంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇదే తెనాల్లో ఇదే ఇద్దరు సీఏలు మరొక ఘటన కూడా పాల్పడ్డారు. ఇప్పుడు జరిగినటువంటి ముగ్గురు యువకులకు సంబంధించి చర్యలు తీసుకున్నట్టయితే ఒక యువకుని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేకుండా ఉండేది. ఎందుకంటే సిద్ధేష్ అనేటువంటి ఒక బంగారపు కొట్టు సంబంధించినటువంటి బట్టి నిర్వహించేటువంటి ఆ యువకుడు ఈ ఇద్దరు సీఏల ఆ దాడి తట్టుకోలేక వారి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అతను డెడ్ బాడీని కూడా ఉన్న పరంగా మహారాష్ట్ర అంటే తన స్వస్థలమైనటువంటి మహారాష్ట్రకు తీసుకెళ్లాలంటూ ఆ కుటుంబ సభ్యులను బెదిరించి పంపించేసినటువంటి పరిస్థితి. నిజానికి ఇదే సీఏలు ఇద్దరు కూడా దళిత యువకుల మీద దాడి చేసినప్పుడే వారిని కట్టడి చేసినట్టయితే శాఖపరమైన చర్యలు తీసుకున్నట్టయితే ఇప్పుడు సిద్ధేష్ అనేటువంటి యువకుడు బతికేవాడేమో. కానీ ఎలాంటి విచారణ లేకుండా అక్కడ కూడా ఈ ముగ్గురు యువకుల మీద దాడి చేసినట్టే సిద్ధేష్ అనేటువంటి బంగారపు బట్టికి సంబంధించినటువంటి యజమాని మీద కూడా దారుణానికి తెగబడిన నేపథ్యంలో అతను మానసికంగా తీవ్ర స్థాయిలో ఆందోళన చెంది సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ ఇద్దరు సీఎల కారణంగానే ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇవి ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలు మాత్రమే. వెలుగులోకి రానివి గతంలో వారు పనిచేసిన ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి వ్యవహారాలు ఘటనలు అన్ని బయటికి తీస్తే అంతకంటే ఎక్కువే ఉంటాయనేది తెనాల్లో ప్రతి ఒక్కరు కూడా చెప్తారన్నమాట. అయినప్పుడు కూడా ఇలాంటి వారికి పోలీసులకి ప్రభుత్వం ఇంకా ఒత్తాసు పలుకుతుందంటే కేవలం వారి సమర్థన కోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప వారు ఏ విధంగా అయితే దళితులను అణిచివేయాలనేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో దానికి మద్దతుగా ఇలాంటి పోలీసులను ఉపయోగిస్తున్నారేమో అనేటువంటి ఒక అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఈ గత సంవత్సర కాలంగానే అంటే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే అత్యంత దారుణంగా దళితుల మీద దాడులు జరిగాయి. ఒకవైపు బహిష్కరణలు జరిగాయి. ముఖ్యంగా పిఠాపురంలో అయితే 57 కుటుంబాలను దళిత కుటుంబాలను బహిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. అక్కడే దళిత మహిళ మీద అత్యాచారం చేసినటువంటి ఘటన ఉంది. అది కాకుండానే దాదాపు అనేక ఘటనలు ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహాన్ని గతంలో వైఎస్ జగన్ ఏర్పాటు చేసే విజయవాడలో దాని మీద కూడా దాడి చేసి ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఘటనలు అయితే చోటు చేసుకున్నా కూడా ఏ ఒక్క చోటగా కూడా కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి పచ్చిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు అయితే దళితులందరూ కూడా గంజాయి తాగే వెదలంటూ అత్యంత దారుణంగా దూషించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అది కాకుండా గుంటూరులో ఇటీవల దళిత నాయకుల ఇళ్ల మీద తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నేతలు దాడి చేసి ఇంటి ముందున్నటువంటి షెడ్లను ధ్వంసం చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అట్లాగే అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో అయితే కేవలం దళితులను దాడి చేసి తగ్గిన దాడి చేసి వారందరూ కూడా వెళ్ళగొస్తున్నటువంటి పరిస్థితులతో ఇట్లా అనేక ఘటనలు చోటు చేసుకున్నా కూడా ప్రభుత్వం నోరు మీద పట్టలేని ఇటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారాలు చూస్తుంటే దళితుల మీద ఉద్దేశపూర్వకంగానే దాడులు జరుగుతున్నాయేమో అన్నటువంటి అనుమానం అయితే కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే తెనాలిలో గాయపడినటువంటి
పోలీసుల చేతిలో కైపడిన ముగ్గురు యువకులను వైఎస్ జగన్ పరామర్శించబోతున్నారు. ఆయన ఇప్పటికే జాన్ విక్టర్ నివాసానికి కోతవేడు దూరంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లోనే కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు. కార్తీక్. రైట్ రవీంద్ర.